త్వరగా కట్టరా గుండు. కడుతున్నాను, ఉండండి, కంగారు పెట్టకండి. నీకెందుకు సార్ శ్రమ? శ్రమ పడుతున్నది వాళ్ళు, మనదంతా డ్రామా. ఉండండి, భోజనాలు ఏర్పాటు చూసొస్తాను. రారా రవిరా, ఇంకా రాలేదేమిటా అనుకుంటున్నాను. అన్నయ్య, ఏమిటి హడావుడంతా? చెల్లాయికి మంచి సంబంధం కుదిరిందిరా, ఈ రోజే పెళ్లి. గుడ్ న్యూస్ అన్నయ్య. నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు. చిన్నప్పటి నుంచి మా ఇద్దరికి ఏ లోటు రాకుండా పెంచావు, పెద్ద చదువులు చదివించావు, చెల్లాయికి పెళ్లి చేస్తున్నావు. చెల్లాయి పెళ్లి ఏం చేయటం లేదురా, ఆ క్రెడిట్ నీదే. నాదా? అవునరా, నీకు కూడా ఓ సంబంధం ఖాయం చేశాను. నీకు కాబోయే మామగారు ఇచ్చిన డబ్బుతో ఈ పెళ్లి చేస్తున్నాను. నాతో చెప్పకుండా ఎందుకు చేసావు పని? రవి, అర్జెంటుగా ఆ సంబంధం క్యాన్సిల్ చేసాయి. నేను మాట ఇచ్చాను రా. అంటే నన్ను నమ్ముకున్నావా? అమ్ముకోవటం కాదురా, నమ్ముకున్నాను. ఏ అన్న మాట కాదని అనుకున్నాను. అసలు నన్ను అడగకుండా ఎందుకు మాటిచ్చావు? నా అన్న పోయాక పెంచమంటావా అని నిన్ను అడగకుండానే పెంచాను, చదువుకుంటావా అని నిన్ను అడగకుండానే చదివించాను. నీకేం కావాలో నాకు తెలుసుననే నిన్ను ఎప్పుడూ ఏమీ అడగలేదు. ఇది కూడా అలాగే అనుకున్నాను. సారీ అన్నయ్య, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఏంటి, రామాయణంలో 3 తమ్ముళ్ళున్నారా? భారతంలో 4 తమ్ముళ్ళున్నారా? వాళ్ళకి తీసిపోనివాడు మీ తమ్ముడా? విశ్వాసం లేని ఇలాంటి నీచుణ్ణి. ఇది మా కుటుంబ విషయం, ఇందులో మీ జోక్యం అనవసరం. తప్పు నాది. నా తమ్ముడు ఎవరినో ప్రేమించిన విషయం తెలియక నేను మీకు మాట ఇచ్చాను. నీ మాట నమ్మి నేను నీకు లక్ష ఇచ్చాను. నీ మాట నువ్వే ఉంచుకొని నా లక్ష నాకు ఇచ్చాయి. ఆ డబ్బు పెళ్లివారికి ఇచ్చాను, త్వరలోనే మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. అదంతా కుదరదు. నువ్వు వెంటనే ఇవ్వకపోతే పెళ్లి వాళ్ళని అడిగి తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అర్థమైందయ్యా, మామూలుగా అయితే అప్పివ్వనని నువ్వు నీ తమ్ముడు కలిసి ఆడుతున్న డ్రామా. లక్ష్మీపతి, నోరు దారితే చేయి జారాల్సి వస్తుంది. ఓహో, అంత పౌరుషం ఉన్నవాడివైతే నా డబ్బు నాకు ఇచ్చే. ఇస్తాను, 10 నిమిషాల్లో నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. ఉండు. ఇదిగో మీ లక్ష, తీసుకుని దయచేయండి. గుండు, అన్నయ్య ₹1,00,000 ఎక్కడి నుంచి తెచ్చాడు? షాప్ అమ్మేశారమ్మా. ఉండు. అన్నయ్య, నువ్వేం అడగబోతున్నావో నాకు తెలుసమ్మా. అన్నం పెట్టే అమ్మలాంటి షాపుని ఎందుకు అమ్మేశావనేగా. అమ్మే బతికుంటే నీ పెళ్లి ఘనంగా జరగటం కోసం ఎలాంటి త్యాగమైనా చేసేదమ్మా. ఇంకేం ఆలోచించుకో. ఇదిగోండి. అమ్మా, పెళ్లి కూతురు తీసుకురండి. అలాగే. వెళ్ళొస్తానన్నయ్య. కుడికాలు లోపల పెట్టి వెళ్ళమ్మా. అదన్నమ్మా. కాంతమ్మా, నీ కోడలు మహాలక్ష్మిలా ఉంది. లా ఏమిటి, సాక్షాత్ మహాలక్ష్మియే నా కోడలు. నిజమేనమ్మా. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు. కోడలొచ్చిన వేళ విశేషం. 20 ఏళ్లగా సాగుతున్నటువంటి కోర్టులో కేసు మీరే గెలిచారు. ₹1 కోటి ఆస్తి కలిసి వచ్చింది. అరే, ఏమిటి నువ్వు చేస్తున్న పని? చేస్తున్న పని కాదు, ఇది చెయ్యాల్సిన పని. కోడల్ని కొడుకు నుంచి దూరం చెయ్యాలి. అదేమిటే, మహాలక్ష్మి ఇంటికి వచ్చింది కోడలు. ఆ పిల్ల అడుగు పెట్టిన వేళ విశేషం. గెలము అనుకున్న కేసు కూడా గెలిచాం, కోర్టు కలిసి వచ్చాయి. అది అడుగు పెట్టడం వల్ల కాదు, మన అదృష్టం బాగుండి కేసు గెలిచాం. అది ఇంటి కోడలు కాకుండా ఉండుంటే మన వాడికి 25 లక్షల కట్నం ఎక్కువ వచ్చేది. అదే నిజమే. అయితే మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఈ పెళ్లి పెటాకులు చెయ్యాలి. కోడలికి విడాకులు ఇవ్వాలి. విడాకులా?
నిన్న పెళ్ళైన జంటకు ఇవాళ విడాకులంటే చట్టం ఒప్పుకోదమ్మా. గ్యాస్ స్టవ్ లీక్ అయి నిప్పంటుకుని కోడలు చచ్చిపోయిందనుకోండి, చట్టం ఒప్పుకుంటుందా? కాలు జారి బావిలో పడిపోయింది అనుకోండి, చట్టం ఒప్పుకుంటుందా? కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయిందనుకోండి, చట్టం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. పైగా హత్యా నేరం మీ మెడకు చుట్టుకుంటుంది. కలిసి వచ్చిన ఆస్తి కోర్టు చుట్టూ తిరగడానికే సరిపోతుంది. అదంతా మాకు తెలియదండి. మా చేతికి మట్టి అంటకుండా మా వాడికి మళ్ళీ పెళ్లి ఎలా చేయాలో అది చెప్పండి. ఇటువంటి నీచి కమీనే కుత్తే పనులు చేయాలంటే వీరాస్వామిని ఒకడున్నాడు. అతన్ని వెళ్ళి కలవండి. ఇదిగో అతని అడ్రస్. కలవండి, కలవండి. ఇంటి దగ్గర కాదు, ఆఫీసులో. అట్లాగే చూడండి, ప్రతి పనికి ఒక పద్ధతి అంటూ ఉంటుందండి. ఇట్లా ఫోన్ల మీద పని చేయటం నా స్కూల్ కాదు. అలాగే ఆఫీసులో కలవండి. ఓకే. తెచ్చారా? ఇలా ఇవ్వండి. నా చిట్టి తల్లికి నేనే స్వయంగా ఇస్తాను రా, మీరేనండి. అమ్మా కన్నా, ఈ డ్రెస్ వేసుకున్నావేంటమ్మా? అదంతా ఓల్డ్ ఫ్యాషన్. సీదేశ్ నీ కోసం అంత ఫారెన్ ఇంపోర్టెడ్ లేటెస్ట్ ఫ్యాషన్ తెప్పించా, వేసుకో. నాకు ఇవే ఇష్టం. నీకు అవే ఇష్టమా? సరే, నాకు అవే ఇష్టం అమ్మా, నాకు అవే ఇష్టం. కన్నా ఈ నెయిల్ పాలిష్ చేసుకోరా. ఏంటిది? గోరింటాక? అబ్బే బాలేదమ్మా, కడిగేసి. నాకు ఇదే ఇష్టం. నీకు ఇదే ఇష్టమా? సరేమ్మా, నాకు అదే ఇష్టం అమ్మా. నీ స్కూలే నా స్కూలు. ఎవర్రా ఈ గుమ్మాలకి పసుపు కుంకాలు పూసింది? అవంటేనే నాకు అలర్జీ. చిచ్చి, చండాలంగా లుక్కే పోయింది. నేనే నాన్న, పసుపు కుంకాలు పవిత్రతకు చిహ్నాలు, అలా అనకూడదు. అబ్బో, అట్లా అరిచేస్తావేంటరా? కాలేజీకి టైం అయిందండి. ఊరు చిన్నప్పుడు నువ్వేమన్నా మైక్ సెట్లు మింగేవంటరా? ఆ సౌండ్ ఏంట్రా? ఇది పల్లెటూరు కాదు, సిటీ. కాస్త నీ స్కూల్ మార్చుకో. ఎప్పుడో నీ అరుపులతో నా గుండె ఆగిపోద్దురా. చూడన్నా, ఇక నుంచి నువ్వు నాకు ఏం చెప్పాలనుకున్నా నా చెవిలో మెల్లగా నాకు మాత్రమే వినపడేట్టుగా చెప్పు, సరిపోతుంది. అది ఎట్టా చెప్పగానే అట్టా స్కూల్ మార్చుకునే వాళ్ళంటే నాకు ఎంత ఇష్టమో. నా కాలేజ్ కి టైం అయింది. అవునమ్మా, రా. ఏంటమ్మా, కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నువ్వే డ్రైవ్ చేస్తున్నావుంటగా? డ్రైవర్ ఉన్నాడు కదా, అయినా నువ్వు డ్రైవ్ చేస్తుంటే నా గుండె దడదడలు ఆడిపోతుంది. ఇగో ప్లే గ్రౌండ్ లో ఎండలో పడి ఆడబోక, ఆరోగ్యం పాడైపోతుంది. ఏంటమ్మా? అమ్మో, నా బిడ్డ కాల్లో పుల్ల గుచ్చుకుంది. అర్జెంట్ గా డాక్టర్ని పిలవండి. అమ్మా, ఇవాళకి నువ్వు కాలేజీ మానేయమ్మా. అబ్బా ఏం నాన్న, చిన్న పుల్ల గుచ్చుకుంటే ఊరికి హడావుడి చేస్తున్నావు. నీకు హడావుడిగానే కనిపిస్తుంది. సర్లే, నేను వెళ్ళొస్తాను. అలాగే. ఇదిగో కారు మాత్రం డ్రైవ్ చేయబోక. అయ్యా, కార్పెట్ క్లీన్ చేసింది ఎవరా? నేనేనయ్యా. ఏ నొప్పిగా ఉందా? మరి నా బిడ్డ ఎంత గిలగిల్లాడిపోయి ఉంటుందిరా? నా బిడ్డ కంట్లో నీళ్లు కనపడ్డాయంటే నీ కంట్లో నెత్తురు చూస్తా. జాగ్రత్త.